సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఆనందరావు పాటంకర్ అయినటువంటి పెద్ద మనిషి ఒక ఆయన ఉండేవారు. ఆయన బాబాను చూడాలని అనుకునేవారు. షిరిడికి వచ్చి బాబా దర్శించారు. అతని కళ్ళు సంతృష్టి చెందుతాయి. అతడు ఆనందిస్తాడు. అతడు బాబా పాదాలపై పడి తగు విధంగా పూజించిన పిమ్మట బాబాతో ఇలా అంటారు: నేను ఎక్కువగా చదివి తిని వేదాంగాలు చదివాను, అష్టాదశ పురాణాలు విన్నాను. నా మనస్సునకు శాంతి కలగలేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానము వ్యర్థము. నీ దృష్టి వలన, నీ మహత్తరమైనటువంటి మాటల వలన నీవు శాంతి ప్రసాదిస్తావని విని నీ దగ్గరకు వచ్చాను. అందుచే కావున నా యందు దాక్షిణ్యం చూపి నన్ను ఆశీర్వదించుమని చెప్పి సాయినాథుణ్ణి ఆనందరావు అడుగుతాడు. అప్పుడు బాబా ఒక కథని చెప్పడం ప్రారంభిస్తాడు.